వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్‌కి సంబంధించిన ఐపీఓ అయితే మార్కెట్‌లోకి రాబోతుంది కదండీ! దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా కంటెంట్ గనుక యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ ఇదొచ్చేసి మనకి 2016లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఎండీ అండ్ సీఈఓ వచ్చేసి అంకిత్ గార్గ్ అని చెప్పేసి ఉన్నారు. ఈ కంపెనీ వచ్చేసి మ్యాట్రెస్ అండ్ హోమ్ ఫర్నిషింగ్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్ గూడా వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్స్ అయితే చేస్తున్నారనమాట. ఈ కంపెనీ సేల్స్ ప్రొడక్ట్ అక్రాస్ 700 డిస్ట్రిక్ట్స్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఉన్నటువంటి 700 డిస్ట్రిక్ట్స్‌లో 125 స్టోర్స్ ద్వారా వీళ్ళైతే సేల్స్ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళేందంటే కర్ణాటక, తమిళనాడు, హర్యానాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 3 స్టేట్స్‌లో వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏదైతే స్టోర్స్ ఉన్నాయో నియరెస్ట్ స్టోర్స్‌కి పంపించేసి అక్కడి నుంచి సేల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో, వీళ్ళు ఏమేమి తయారు చేస్తారంటే మ్యాట్రెసెస్ అండ్ బెడ్స్, మీకు పిల్లోస్, కుషన్స్ ఉంటాయి కదా! అండ్ సోఫాస్, సిట్టింగ్, నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్స్ అని, చైర్స్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్నిచర్స్ ఉంటాయి కదా! ఇవి టీవీ యూనిట్స్, క్యాబినెట్స్, కిచెన్ అండ్ డైనింగ్ ఫర్నిచరు, కిడ్స్ ఫర్నిచరు, హోమ్ ఎస్టెన్షియల్స్ అండ్ అలాగే కర్టెన్స్, హోమ్ డెకార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళే సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ ఐపీఓ వచ్చేసి మనకి డిసెంబర్ 8న అయితే ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 20న అయితే క్లోజ్ అయిపోతుందనమాట. మనకి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి ₹14,820, 76 షేర్స్ వచ్చేసి 1 లాట్ సైజ్ అన్నమాట. మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 185-195 రూపీస్ అయితే ఉంది. మనకి ఇష్యూ సైజ్ వచ్చేసి 1,288.89 కోట్లు. మనకి డిసెంబర్ 11న అయితే అలాట్‌మెంట్ అవుతుంది. డిసెంబర్ 15న మనకైతే ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌లో అయితే లిస్ట్ అవుతుందనమాట. ఇదొచ్చేసి సేమ్ మనకు ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ కిందనమాట. ఇప్పుడు మనకి ఈ 1,288 కోట్లలో 377 కోట్లనే మనకు ఫ్రెష్ ఇష్యూస్ కింద వస్తున్నాయి. అంటే 377 కోట్లు మాత్రమే మనకి కంపెనీకి వెళ్ళిపోతాయన్నమాట. రిమైనింగ్ ఆఫర్ ఫర్ సేల్ కింద ఏవైతే ఉన్నాయో 911 కోట్లు ఇవి ప్రమోటర్స్‌కైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ చూడండి మనకి టీఐపీస్‌కొచ్చేసి 75%, ఎన్ఎన్ఎస్‌కొచ్చేసి 15%, రిటైల్స్‌కొచ్చేసి 10% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి వీళ్ళ పర్పస్ ఏంటి? వీళ్ళు మెయిన్‌గా ఎందుకు ఐపీఓ తీసుకొస్తున్నారు అంటే, వీళ్ళు కొత్తగా 117 స్టోర్స్ అయితే పెట్టబోతున్నారనమాట ఆల్ ఓవర్ ఇండియాలో. దానికోసం అయితే వీళ్ళు 30,00,00,000 అయితే రైజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ లీజు, సబ్ లీజ్ అని చెప్పేసి రెంటల్ లైసెన్స్ ఉంటాయి కదా! సో, వీటన్నిటికి కూడా 161 క్రోర్స్ అయితే ఎక్స్‌పెండిచర్స్ అయితే పెట్టబోతున్నారు. అలాగే పర్చేస్ అంటే ఇప్పుడు వీళ్ళకి స్టోర్స్ పెడుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా వీళ్ళ మిషనరీస్ కూడా పెరగాలి కాబట్టి ఎక్విప్‌మెంట్ అండ్ మిషనరీస్ కొనుగోలు చేయడానికి 15,00,00,000 అయితే చేయబోతున్నారు. అలాగే రిమైనింగ్ 108,00,00,000 వచ్చేసి మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ కోసం అయితే 108,00,00,000 కోసం అయితే యూజ్ చేస్తున్నారనమాట. చూడండి ఇక్కడ వీళ్ళ ఫినాన్షియల్స్ సంబంధించి 23లో 820 క్రోర్స్ అయితే వీళ్ళకి ఇన్‌కమ్ వచ్చింది. 24లో 1000 క్రోర్స్ అలాగే 25లో 1,300 కోట్లు. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్‌లో వచ్చేసి 780 అంటే ఎవ్రీ ఇయర్ అనేది వీళ్ళ ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చేసి వీళ్ళు మైనస్‌లో ఉన్నారనమాట లాస్ట్ 3 ఇయర్స్. బట్ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ నుంచే వీళ్ళు ప్లస్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో, వీళ్ళు గనక ఈ ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల వీళ్ళు గనక ప్రాఫిట్స్ అనగా మనకి ప్లస్‌లో కనుక చూపిస్తే ఈ షేర్ ప్రైస్ అనేది మంచి రాబోయే కాలంలో అయితే మంచిగా పెర్ఫార్మన్స్ అయితే చేయగలుగుతుంది. చూడండి ఎబిడాటా కూడా ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతూనే వస్తుంది. సో, ఇది కూడా ఒక మంచి ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఆర్ఓఈ గాని, ఆర్ఓసీ గాని మైనస్‌లో ఉంది. ఈక్విటీ 0.53లో ఉంది. ఆర్ఓఎన్‌డబ్ల్యూ కూడా మైనస్‌లో ఉంది. ప్యాట్ మార్జిన్ కూడా -2.7లో ఉంది. ఎబిడాటా మార్జిన్ 7.13లో ఉంది. సో, వీళ్ళు లాస్ట్ 3 ఇయర్స్‌లో అయితే క్వార్టర్‌లోనే వీళ్ళేందంటే మైనస్‌లో ఉన్నారు. బట్ ఈ ఇయర్‌లోనే వీళ్ళు లాభాల్లోకి అయితే వచ్చారనమాట. సో, ఈ ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఎట్లా ఉంటదనేది దాన్ని బట్టి ఈ కంపెనీ అనేది ఫ్యూచర్‌లో లాంగ్ టర్మ్‌కి ఎలా ఉంటుందనేది అప్పుడు డిసైడ్ అవ్వాలనమాట. దీనికి మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి ఇదేంటంటే లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. దీస్ 2 హోమ్ ఫర్నిషింగ్ అన్నమాట. మీకు ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడైనా సరే ఈ ఫీల్డ్‌లో మనకి పాజిటివ్ గ్రోతే ఉంటుందనమాట. వీళ్ళేందంటే ఆన్‌లైన్ ప్లస్ ఆఫ్‌లైన్ అనమాట. ఇప్పుడు వీళ్ళు వెబ్‌సైట్‌లో సేల్ చేస్తున్నారు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో సేల్ చేస్తున్నారు. అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవి చాలా ఉన్నాయి కదా! వాటిల్లో కూడా వీళ్ళు సేల్స్ అనేది చేస్తున్నారు. వీళ్ళకి ఓన్‌గా స్టోర్స్ కూడా ఉన్నాయి. సో, ఇలా 4 రకాల, 5 రకాల ప్లాట్‌ఫామ్ నుంచి
వీళ్ళు సేల్స్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. ఐపీఓ ఫండ్స్ అనేది వీళ్ళు న్యూ స్టోర్స్ కింద న్యూ స్టోర్స్ స్థాపించడానికి వీళ్ళు ఫండ్స్ అనేది రేజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, అలాగే సేల్స్ అనేది కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది కాబట్టి అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. రెవెన్యూ అనేది మీకు చెప్పుకునే కదా 23-20తో పోలిస్తే 25లో మనకి పాజిటివ్ రెవెన్యూ ఉంది కాబట్టి ఇది ఒక బెస్ట్ పాజిటివ్ అయితే చెప్పుకోవచ్చు. ఎబిటేటా కూడా వీళ్ళు మైనస్లో ఉన్నా సరే ఎబిటేటా అనేది కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి పాజిటివ్లో ఉంది కాబట్టి సో ఇది కూడా మనం ఒక మంచి పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ 60% సేల్స్ అనేది ఓన్లీ మ్యాట్రసెస్ మీదే వీళ్ళు సేల్స్ అనేది చేస్తున్నారు. 60% ఇన్కమ్ అనేది ఓన్లీ మ్యాట్రసెస్ మీదనే వస్తుంది అనమాట. రిమైనింగ్ 40% అనేది రిమైనింగ్ ఏమైతే హోమ్ ఫర్నిచరింగ్ ఉన్నాయో వాటి మీద వస్తుంది. సో ఇది ఒక మైనస్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి లాసెస్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒక నెగిటివ్ కింద భయం అయితే ఉంటుంది కదా. సో అది కూడా ఒక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే లాజిస్టిక్స్ అగ్రెసివ్ రీటైల్ ఎక్స్పాన్షన్, వీళ్ళకి స్టోర్స్ అనేది 3 బెంగళూరులో ఉన్నాయి కదా, బెంగళూరు, హర్యానా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటంటే మిగతా స్టేట్కి పంపించడానికి లాజిస్టిక్స్ అనేది ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పేసి వీళ్ళకి ఎక్స్పెన్సెస్ అయితే పెరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఒక నెగిటివ్ అయితే టాక్ అయితే ఉందండి. నెక్స్ట్ కాంపిటేటివ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ ఉంది. కాంపిటేటివ్ అయితే చాలా అనుకుందాం, వందల రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా మనకు కాంపిటీషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక సమ్ లీగల్ ఫినాన్షియల్ అన్సర్టనిటీస్ అనేది ప్రతి ఇండస్ట్రీలో అయితే ఉండేటివండి. సో జిఎంపీ వచ్చేసి ప్రస్తుతానికి అయితే 36 రూపీస్ అయితే ఉంది. సో మరి ఇది లిస్టింగ్ అయ్యే టైంకి ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇదండి సంబంధించిన రివ్యూ అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.